Good morning, students. In the earlier chapters, you studied about DC sources, that means direct current sources, and the circuits containing DC sources. What is DC? DC means direct current. Direct current means what? If the direction of current does not change with time, then it is called direct current. The current will flow in one direction like this. That is called direct current. ఏకముఖ విద్యుత్ అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహ దిశ మారకుండా ఒకే వైపు ఉంటే, ఎల్లప్పుడూ ఒకే వైపు ఉంటే దాన్ని ఏకముఖ విద్యుత్ అంటాం. ఉదాహరణకి మనము టార్చ్ లైట్ తీసుకుంటే దాంట్లో ఒక ఎలక్ట్రిక్ సెల్ ఉంటుంది, ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెల్, ఎలక్ట్రిక్ బల్బు శ్రేణిలో కలపబడి ఉంటాయి. These are connected in series. Electric bulb is nothing but a resistor. So when current flows through this electric bulb, then it glows. ఈ విద్యుత్ బల్బులోకి కరెంట్ పంపించినప్పుడు అది డైరెక్ట్ కరెంటు, ఏకముఖ విద్యుత్తు, ఆ బల్బు వెలుగుతుంది. సో టార్చ్ లైట్ సెల్, ఎలక్ట్రిక్ బల్బ్ ఒక వలయంగా మనం ఊహిస్తే అది DC వలయం అవుతుంది. మరి మన ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ బల్బ్స్, ఫ్యాన్లు, మరి ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ సెల్స్, బ్యాటరీస్తో నడుపుతున్నావా అంటే అది కాదు అని క్వశ్చన్ వస్తుంది. సో ఆర్ వి యూజింగ్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రిక్ సెల్స్ టు రన్ ది ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇన్ అవర్ హౌసెస్? నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. Then what is that current which is driven through these electric bulbs? అంటే ఎటువంటి కరెంట్ ని మనము ఈ ఎలక్ట్రిక్ బల్బ్ లోకి పంపిస్తున్నాము అని క్వశ్చన్ వేసుకుంటే అది ఏకాంతర విద్యుత్తు. ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ది కరెంట్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ హౌసెస్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. మన ఇళ్లలో వాడేటువంటి కరెంటు ఏకాంతర విద్యుత్ ప్రవాహము. మన ఇంటికి సప్లై చేసేటువంటి ప్రధాన వోల్టేజ్, దాన్ని మనము ఏకాంతర వోల్టేజ్ అంటాం. The voltage supplied to the mains in our houses is called alternating voltage, and the current that is driven in the circuits is called alternating current. దానికి మనము ఒక డెఫినేషన్ లా ఇవ్వచ్చు. We can define it like this: a voltage that varies like a sine function with time is called alternating voltage, and the current driven by it in a circuit is called alternating current. నిజానికి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే కరెంటు తన యొక్క దిశని మార్చుకుంటూ ఉంటుంది. ఆవర్తకంగా ముందుకి వెనక్కి ప్రవహిస్తూ ఉంటే దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సైన్ ప్రమేయం లాగా కాలంతో పాటు మారే వోల్టేజ్ ని ఏకాంతర వోల్టేజ్ అంటారు. సైన్ ప్రమేయం లాగా, మీ అందరికీ సైన్ ఫంక్షన్ తెలుసు, కర్వ్ ఇలా ఉంటుంది. ఆ సైన్ ఫంక్షన్ సమయంతో ఎలా మారుతూ ఉంటుందో అట్లా వోల్టేజ్ మారుతూ ఉంటే దాన్ని మనము ఏకాంతర వోల్టేజ్ అంటాము. వలయంలో దీనివల్ల కలిగే విద్యుత్ ప్రవాహాన్ని ఏకాంతర విద్యుత్ ప్రవాహము అంటారు. ఆ విద్యుత్ ప్రవాహం పేరు ఏకాంతర విద్యుత్ ప్రవాహము. సో నేను చెప్పినట్టుగా నిజానికి ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటే వలయంలో ఆ విద్యుత్తు ముందుకు వెనక్కి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మీకు చెప్పాలంటే విద్యుత్ ప్రవాహము ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటే అది ఏకాంతర విద్యుత్ ప్రవాహము. మనం చదువుకున్నాం
ఏకముఖ విద్యుత్ ప్రవాహం చదువుకుని ఇట్లా ఉంటుంది. రెసిస్టెన్స్ కావాలి. ఇక్కడ కరెంట్ ఈ విధంగానే ప్రవహిస్తుంది. ఇప్పుడు ఒకే దిశలో ప్రవహిస్తుంది. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. దిస్ ఈస్ DC కరెంట్. కరెంట్ ఫ్లోస్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. దిస్ ఈస్ AC కరెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ సెల్ కి సింబల్ ఇది. వలయంలో ఎలక్ట్రిక్ సెల్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సర్క్యూట్ సింబల్, వి కాల్ ఇట్ as సర్క్యూట్ సింబల్. అదే AC జనకానికి అయితే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. AC జనక సర్క్యూట్ సింబల్ ఇది. కొంచెం పెద్దగా గీసి చూపించాలంటే మనం ఇలా చూపించాం. AC జనరేటర్. ఈ విధంగా AC జనరేటర్ని, ఏసీని ప్రొడ్యూస్ చేసేటువంటి పరికరాన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సైన్ కర్వ్. టుడే మోస్ట్ ఆఫ్ ది డివైసెస్ విచ్ వి యూజ్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్ ఆర్ రన్ బై AC వోల్టేజ్. వై దిస్ ఈస్ సో? అంటే మనం వాడేటువంటి విద్యుత్ పరికరాలన్నీ కూడా ఏసీతోనే రన్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని క్వశ్చన్ వేసుకుంటే, ఏసీని మనము ప్రొడ్యూస్ చేసి ట్రాన్స్మిట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది ఏసీ అయితే చాలా సులభంగా దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళచ్చు. ఎందుకు ఇలా అంటే, ఏసీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, దాన్ని ఒక స్థాయి వోల్టేజ్ నుంచి ఏసీని ఇంకొక స్థాయి వోల్టేజ్కి మార్చేందుకు ఒక పరికరం ఉంది, ట్రాన్స్ఫార్మర్. ఆ పరికరం సహాయంతో ఏసీ విద్యుత్తుని దూరం ప్రదేశం నుంచి మన ఇళ్లకి సరఫరా చేసుకోవచ్చు. డీసీకి ఆ విధానం లేదు. ఎందుకంటే డైరెక్ట్ కరెంట్ని ఒక స్థాయి వోల్టేజ్ నుంచి ఒక స్థాయి వోల్టేజ్కి మార్చే విధానము లేదు. అందుకని ఏసీని మనం వాడతాం. ఈ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్ అన్ని కూడా ఏసీని తయారు చేసి మనకి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి అన్నమాట. ఏసీ చాలా ఎక్కువ వోల్టేజ్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సుమారు 11,000 volts లో ప్రొడ్యూస్ అవుతుంది. అంత హై వోల్టేజ్ లో ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా అది జనరేటింగ్ స్టేషన్ నుంచి మన ఇంటికి రావడానికి కనుక పంపిస్తే దాని యొక్క శక్తి చాలా మటుకు కోల్పోయి వోల్టేజ్ చాలా తగ్గిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే, అక్కడ 11,000 volts ని చాలా 10-12 రెట్లు పెంచుతారు. మోర్ దాన్ 1 lakh, లక్ష కన్నా పెంచి అక్కడి నుంచి తీగల సహాయంతో ట్రాన్స్మిట్ చేస్తారు. హై వోల్టేజ్ ఏసీ is transmitted from the generating station. ఎందుకు హై వోల్టేజ్ లో ట్రాన్స్మిట్ చేయాలి? మీ అందరికీ తెలుసు, P is equal to VI, పవర్ is equal to V into I. సామర్థ్యము is equal to వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని మీ అందరికీ తెలుసు. సామర్థ్యము వోల్టేజ్ ఇంటూ కరెంట్. సామర్థ్యం అంటే వర్క్ బై టైం ఆర్ ఎనర్జీ బై టైం, ఎనర్జీ డెలివర్డ్ పర్ సెకండ్ అనుకోవచ్చు. ఒక సెకండ్ కాలంలో ఇచ్చేటువంటి శక్తి, విడుదలయ్యే శక్తి. VI, V వోల్టేజ్, I అంటే విద్యుత్ ప్రవాహం. సో ఎక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ వోల్టేజ్ లో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు తక్కువ కరెంట్ ఉంటాయి, తీగల్లో తక్కువ కరెంట్ ఉంటాయి. ది కరెంట్ ఇన్ ది వైర్స్ ఈజ్ వెరీ స్మాల్. దేర్ బై I²R లాసెస్ విల్ బి వెరీ స్మాల్. I²R లాస్ మీరందరూ చదువుకున్నారు. హీట్ లాస్ అనేది I²R లాస్ అంటాం. I చాలా తక్కువ ఉన్నప్పుడు తీగల్లో జనించేటువంటి ఉష్ణము చాలా తక్కువ ఉంటుంది. సో I²R లాస్ చాలా తక్కువగా ఉండాలంటే వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉండాలి. అందుకని ఏసీలో వోల్టేజ్ చాలా బాగా పెంచే అవకాశం ఉంది ట్రాన్స్ఫార్మర్ ద్వారా. అదే డీసీలో అలా పెంచలేము. డీసీని ఉత్పత్తి చేసినప్పుడు ఎంత వోల్టేజ్ ఉత్పత్తి చేశామో దాన్ని ట్రాన్స్మిట్ చేస్తే వచ్చేసరికి శక్తి అంతా కోల్పు. ఏసీలో దాన్ని హై వోల్టేజ్కి పెంచడం వలన కరెంటు బాగా తగ్గి I²R లాస్ బాగా తగ్గటం వలన జనరేటింగ్ స్టేషన్ నుంచి మన ఇంటికి వచ్చేసరికి కొంత శక్తిని మాత్రమే కోల్పోతుంది. తర్వాత ఆ వచ్చిన వోల్టేజ్ అప్పటికీ చాలా ఎక్కువే ఉంటుంది. దాన్ని తక్కువ వోల్టేజ్గా మార్చి మనం వాడుకుంటాం.
మన ఎలక్ట్రిక్ బల్బ్స్ అవన్నీ కూడా సుమారు 220 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ దగ్గర ఈ ప్రాంతాల్లో డిజైన్ చేస్తారు. ఈ వోల్టేజ్కి తగ్గించగలుగుతాం. సో ఏసీలో ఆ యొక్క అడ్వాంటేజ్ ఉందన్నమాట. వోల్టేజ్ని పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉండటం వలన మనము ఇళ్లలో ఏసీనే వాడుతున్నాము. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఏసీ వోల్టేజ్ని, ఏసీ కరెంట్ని మనము గ్రాఫ్ రూపంలో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏసీ వోల్టేజ్ వర్సెస్ టైం. కాలం మారుతున్న కొద్దీ వోల్టేజ్ విలువ పెరుగుతూ తగ్గుతోంది. సైన్ ఫంక్షన్ లా మారుతుంది అని చెప్పాం మనం. కానీ ఇదంతా కూడా పాజిటివ్. దిస్ ఇస్ ఆల్ పాజిటివ్ పార్ట్. అంటే కరెంటు కానీ ఒకవైపే ప్రవహిస్తుంది కరెంట్. ఈవెన్ కరెంట్ కూడా మనం గీయచ్చు, ఇలా గీసుకోవచ్చు. ఇలాగే ఉంటుంది ఐ వర్సెస్. దీన్ని ఫస్ట్ హాఫ్ సైకిల్ అంట. ఫస్ట్ హాఫ్ సైకిల్లో కరెంటు ఒక దిశలో ప్రవహిస్తుంది. పాజిటివ్ అనుకోండి పై. సెకండ్ హాఫ్ సైకిల్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ నెగటివ్ సైడ్. సో దట్ మీన్స్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అదే మీకు చెప్పాను నేను, విద్యుత్తు ముందుకు వెనక్కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పార్ట్ లో ముందుకు ప్రవహించినట్టు, ఈ పార్ట్ లో వెనక్కి ప్రవహించినట్టు. వోల్టేజ్ కూడా పాజిటివ్ నెగిటివ్. వోల్టేజ్ విషయం వస్తే పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. ఈ విధంగా ముందుకి వెనక్కి ప్రవహించేటువంటి విద్యుత్తే మనము ఏకాంతర విద్యుత్తు అంటున్నాం, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటున్నాం. అయితే ఇక్కడ పరిమాణం కూడా మారుతుంది, దిశ మారుతుంది. పరిమాణం కూడా చూడండి, పరిమాణం విలువ మారుతోంది. తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి మళ్ళీ తగ్గి, మళ్ళీ తక్కువ స్థాయికి తక్కువ స్థాయి ఇలా వస్తుంది. అంటే తక్కువ నుంచి ఎక్కువకి మారుతూ పరిమాణం మారుతుంది, దిశ కూడా మారుతుంది. ఇది ఏసీ యొక్క లక్షణం. ఏసీ వోల్టేజ్ వర్సెస్ టైం కర్వ్ ఇలా గీయచ్చు, కరెంట్ వర్సెస్ టైం కర్వ్ ఇట్లా గీయచ్చు, సైన్ కర్వ్ లా గీయచ్చు. ఇప్పుడు మనం ఏసీ వలయాల గురించి తెలుసుకుందాం. సమ్ ఏసీ సర్క్యూట్స్. లెట్ us స్టడీ అబౌట్ ఏసీ సర్క్యూట్స్. ఇంతకుముందు మీరు డీసీ సర్క్యూట్ స్టడీ చేశారు. అంటే ఒక వన్ రెసిస్టెన్స్ అండ్ ఎలక్ట్రిక్ సెల్, లేకపోతే మీరు వీస్టన్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, ఇవన్నీ కూడా డీసీ వలయాలు. ఇప్పుడు మనము కొన్ని ఏసీ వలయాల గురించి, వాటి యొక్క అభిలక్షణాలు, వాటి క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి ముఖ్యమైన ధర్మాలను ఉపయోగించి అనేక ఎలక్ట్రిక్ డివైజెస్ పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, మనము రేడియో ట్యూన్ చేస్తాం. వి ట్యూన్ రేడియో. లేకపోతే ఇప్పుడు రేడియో లేవనుకోండి, టీవీ ఛానల్ మారుస్తాం. టీవీ ఛానల్ మార్చినప్పుడు మనకి కావాల్సిన స్టేషన్ కోసం ఛానల్ మారుస్తూ ఉంటాం. ఆ మార్చేటప్పుడు దాని లోపల ఉపయోగపడే సర్క్యూట్ ఎల్సిఆర్ సర్క్యూట్, అది ఏసీ సర్క్యూట్. దాని గురించి మనం రాబోయే తరగతిలో నేర్చుకుంటాం. ఆ ఎల్సిఆర్ సర్క్యూట్ ఉపయోగించి మనకు కావలసినటువంటి సిగ్నల్ తీసుకోవచ్చు. మనకు అనేక ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ దాంట్లోకి టీవీలోకి వెళ్ళిపోదు కదా. మనకు కావాల్సిన ఛానల్ ని మనము తీసుకోవడం కోసం మనం ఒక బటన్ తిప్పుతూ ఉంటాం. అది ఎల్సిఆర్ సర్క్యూట్. ఇవన్నీ కూడా మనం చదువుకోబోతాం. ముందుగా సింపుల్ సర్క్యూట్స్ కొన్ని మనము నేర్చుకుందాం. ఏసీ వోల్టేజ్ అప్లైడ్ టు ఏ రెజిస్టర్. మొట్టమొదటిగా మనము ఏసీ వోల్టేజ్ అప్లైడ్ టు ఏ రెజిస్టర్ తెలుసుకుందాం. ఏసీ వోల్టేజ్ అప్లైడ్ టు ఏ రెజిస్టర్. ఏకాంతర వోల్టేజ్ నిరోధానికి అనువర్తింపజేసినప్పుడు ఈ చిన్న సర్క్యూట్ విత్ ఏ రెజిస్టర్ తీసుకుందాం. నేను చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏసీ జనకం ఇది, దానికి సింబల్ ఇది. ద సింబల్ ఫర్ ఏసీ జనరేటర్ ఇస్ దిస్, ఆర్ ఏసీ సోర్స్ ఇస్ దిస్. దిస్ ఈస్ కనెక్టెడ్ టు ఏ రెజిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ అనే నిరోధకానికి మనం కలిపాం. ఏసీ సోర్స్ ఏదో ఈ అందాం. ఇది సింపుల్ సర్క్యూట్. ఏసీ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు రెజిస్టర్. ఎట్లా బిహేవ్ చేస్తుంది? Now, as I told you, the current flows in clockwise direction, anti-clockwise. For example, suppose if it is plus, then it will be minus. If it is plus, this will be minus.
If it is minus, this will be plus. Alternately, the sign changes. Suppose at an instant, this is plus, the current is flowing like this. So say current is flowing like this, the current I, alternating current I. Then you can apply Kirchhoff's law and apply the equation. Now this source E provides some PD across these ends. This PD we are now calling as voltage, AC voltage. PD from now onwards we call it as voltage. This PD created or the voltage created by the source is given by the equation V is equal to Vm sin omega t. This is the way we represent the AC voltage. Why? It varies like a sine function, I told you. It varies like a sine function. Sine function is represented by either sine, you can even use cos also, of course. So, V is Vm sin omega t. This is the way you can represent the AC voltage. This is the peak voltage. This is the peak voltage, Vm. Vm is the peak voltage. Vm is the peak voltage or voltage amplitude. Here we can use this word Vm as voltage amplitude. Or peak voltage. So this peak voltage is Vm. Sin omega. Omega is angular frequency. AC is generated by a rotating coil, you know very well. That rotating coil between the magnets has angular frequency omega. Sometimes we can write it as 2 pi mu. Mu is the frequency. Mu is called frequency. Pauna punyamu. Omega is కోణీయ పౌనఃపున్యము. కాయిల్ యొక్క కోణీయ పౌనఃపున్యం. The peak voltage is శిఖర voltage Vm. శిఖర voltage. So this is the equation representing the AC voltage, because AC voltage varies like sine function. It is represented by the equation Vm sin omega t. Vm is the peak voltage. Omega is the angular frequency of the rotating coil. T is the time. So this is the voltage supplied by this source to this resistor. Let us apply Kirchhoff's second law to this. We apply Kirchhoff's second law, applying Kirchhoff's or loop rule. You may call it as loop rule, second law or loop rule. Kirchhoff యొక్క లూప్ నియమాన్ని మనం దీనికి అనువర్తింపజేస్తే ఏమనొస్తుంది? ఇది కనుక ప్లస్ అనుకుంటే కాసేపు ఆ క్షణంలో తాక్షణికంగా ప్లస్ అయితే ఈ డైరెక్షన్ లో మైనస్ టు ప్లస్ ప్లస్ వి మైనస్ ఐ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. కిర్చాఫ్స్ లూప్ నియమం ఏమని చెప్తుంది? సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ టు 0. అన్ని ఈఎంఎఫ్లు పీడీలు కలిపితే మొత్తం శూన్యం వస్తుంది. సో వి మైనస్ ఐఆర్, కరెంట్ దిశలో మనం దీన్ని మైనస్ రాస్తాం, మైనస్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే V is equal to IR. So if we apply the Kirchhoff's law, we are getting V is IR in this circuit. Let us expand this now. Mathematically, let us expand this. V దగ్గర మనము Vm sin omega t రాయొచ్చు. We can write Vm sin omega t is equal to IR, is equal to IR. Therefore, I is equal to Vm sin omega t by R. Equation ఎట్లా ఉంది? I is equal to Im sin omega t. ఈ రూపంలో ఉంది. This is the equation for current. విద్యుత్ ప్రవాహానికి ఇది సమీకరణం. I is equal to Im sin omega t. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ Vm అంటే వోల్టేజ్ యాంప్లిట్యూడ్ అన్నాం, ఇక్కడ Im అంటే కరెంట్ యాంప్లిట్యూడ్. Im is కరెంట్ యాంప్లిట్యూడ్.
Im is current amplitude. Im value ఎంత అవుతుంది ఈక్వేషన్ నుంచి పోలిస్తే Vm by R. So Im, therefore Im is Vm by R. Vm by R. ఇది మనకి ఓమ్స్ నియమం నుంచి ఈక్వేషన్ వస్తుంది V is equal to IR. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏసీలో కూడా ఓమ్ నియమాన్ని అప్లై చేయొచ్చు. ఓమ్ నియమాన్ని V is equal to IR అంటే ఈ V ఇక్కడ ఉన్నటువంటి V ఉంది కదా, ఈ వోల్టేజ్ ఈ కరెంట్ కి V is IR రాయకూడదు. మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది Im is Vm by R. ఇది కరెక్ట్. ఇది ఏసీకి కరెక్టే, డీసీలో కూడా కరెక్టే. సో ఏసీలో Im is Vm by R ఓమ్ నియమాన్ని మనము అప్లై చేయవచ్చు. ఈ విధంగా అప్లై చేయొచ్చు. అంటే వోల్టేజ్ యాంప్లిట్యూడ్స్, దిస్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ యాంప్లిట్యూడ్ అండ్ కరెంట్ యాంప్లిట్యూడ్. అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఏసీలో I is equal to V by R అని రాయకూడదు, అది ట్రూ కాదు. కానీ మనం ఏమని ప్రూవ్ చేసాం ఇక్కడ దీని నుంచి Im is Vm by R, ఇది కరెక్ట్. ఓమ్స్ లో అప్లై చేయొచ్చు. అంటే శిఖర వోల్టేజెస్ కి శిఖర విద్యుత్ ప్రవాహాలకి మనం అప్లై చేసుకోవచ్చు. Now if you see the two equations, the first equation is V is Vm sin omega t, I call it as equation 1, and this equation I is Im sin omega t, equation 2. Let us observe these two equations. ఈ రెండు ఈక్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు విషయం తెలుస్తుంది. You can understand one important point. See, this is sin omega t, here this is not sin omega t. Only the peak values, Im value, Vm value vary, but variation of V and I are in a similar fashion because both are having sine function, sin omega t only, same omega. That means V and I are having same phase. They are having same phase. అంటే రెండింటికి కూడా ఒకే దశలో ఉన్నాయి. అంటే వోల్టేజ్ కరెంటు రెండు కూడా ఒకే దశలో ఉన్నాయి. అంటే దశా భేదం అనేది లేదు. దేర్ ఇస్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. చూడండి జాగ్రత్తగా మీరు చూస్తే అబ్జర్వ్ చేసి సైన్ ఒమేగా టీ ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది. అంటే కరెంటు మారుతోంది, వోల్టేజ్ మారుతుంది, రెండిట్ల మధ్య దశాభేదం మాత్రం ఏమీ లేదు. దేర్ ఇస్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ in an AC circuit containing resistance. If only resistance is there, there is no phase difference between voltage and current. This we can represent graphically in a nice way. Let me show you that graphical way. ఇది V is Vm sin omega t తీసుకుంటే V voltage, Vm peak value is this Vm, ఇది Vm value, sin 0 V0, ఇక్కడ sin 0 0, ఇది ఆరిజిన్ 0, ఇక్కడ 0 ఉంటుంది. sin 90 that is 1 into Vm is Vm, that is Vm, this is the peak value Vm, this is the peak value, this is the peak value Vm. మళ్ళీ sin 180 అవగానే 0, 180 అంటే ఇక్కడ 0, ఇది పై అనమాట. దిస్ టైమ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ వి కాల్ ఇట్ as t/2, ఇది టైం పీరియడ్ t. సో సగం సైకిల్, హాఫ్ సైకిల్ అయ్యేసరికి మనకి 0 వచ్చేస్తుంది, 180 కాబట్టి sin 0 0. మళ్ళీ 270 వచ్చేసరికి -1 ఇంటూ Vm, మైనస్ Vm, ఇది నెగిటివ్ -Vm. మళ్ళీ 360 అంటే కంప్లీట్ టైం పీరియడ్, ఒక ఆవర్తన కాలం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 0 ఇంటూ Vm 0, పూర్తి టైం పీరియడ్ సరికి 0. ఈ విధంగా మనం ఈ యొక్క V is Vm sin omega t రిప్రజెంట్ చేసాం. అలాగే I is Im sin omega t కూడా రిప్రజెంట్ చేయొచ్చు. Im వాల్యూ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ దట్. Vm by R, Im అంటే Vm by R కదా, Im అంటే Vm by R. R వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటే Im ఎక్కువ ఉంటుంది, R వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటే Im తక్కువ ఉంటుంది. సాధారణంగా R వాల్యూ ఎక్కువ ఉంటుంది అనుకుంటే Im తక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేద్దాం మనం. డాట్స్ తో రిప్రజెంట్ చేశాను. ఇది I,
దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ ఐ. డేట్స్ వి అండ్ ఐ రెండు కర్వ్ సంబంధించింది. ఇది వి తీసుకోవాలి, ఇది వి పాత్ తీసుకోండి, ఇది ఐ పాత్ తీసుకోండి. రెండోది వి ఐ బోత్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ వై యాక్సిస్, వి అండ్ ఐ. ఇది ఈ పీక్ వాల్యూ, ఇది ఐఎం. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ ని కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, సి this I value is 0, V value 0. I value maximum, same time V value maximum. I value once again 0, V value 0. Once again maximum in the reverse direction, maximum in the reverse. So if you observe carefully, both I and V are changing at the same fashion. That is, the phase is the same for voltage and current. That means there is no phase difference. So in a resistor circuit, phase difference between voltage and current is 0. దశా భేదము అనేటువంటిది నిరోధం ఉన్నటువంటి సర్క్యూట్ లో 0 ఉంటుంది.